ఆంధ్రప్రదేశ్లో అష్టావక్ర పాలన నడుస్తోంది. పచ్చ పాలకులకు చట్టాలతో పని లేదు, న్యాయంతో పని లేదు. అంబేద్కర్ రాజ్యాంగం వర్తించదు. ఓన్లీ నారా లోకేష్ విరచిత రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తర్వాత కూడా ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు, రాక్షస వేధింపులు ఆగడం లేదు. తాలిబాన్ను మించిన పైశాచికత్వంతో చంద్రబాబు నాయుడు పాలన విషం చిమ్ముతూ సాగుతోంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగపు విలువలు అన్న పదాలు కూడా ఉచ్చరించడానికి వీల్లేదన్నంతగా రాక్షస పాలన సాగుతోంది. చేతిలో రెడ్ బుక్ ఉంది, గుప్పెట్లో అధికారం ఉంది, మెదడు నిండా మదం ఉంది, ఒళ్ళంతా కొవ్వు ఉంది. ఇక అడ్డే ఉంది. రాజకీయ ప్రత్యర్థులపై అడ్డగోలు కేసులు పెట్టి లోపల తోసేయడమే గత ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కూటమి చేస్తున్న పని ఇదే. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడానికి కారణం అక్కర్లేదు, వాళ్ళు తప్పు చేయకపోయినా పర్వాలేదు, మనకి శత్రువు అయితే చాలు అక్రమ కేసు పెట్టేయడమే, అక్రమ నిర్బంధంలోకి నెట్టివేయడమే. బెయిల్ వచ్చే సమయానికి మరో అక్రమ కేసు పెట్టేయడం, ఇలా జైలు నుండి విడుదల కాకుండా ఎన్ని అక్రమ కేసులైనా పెట్టుకుంటూ కాల్చుకు తినేయాలి. ఇదే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాలన. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్పై పచ్చ నేతల కనసన్నల్లో ఖాకీలు బనాయించిన కేసులన్నీ ఇలాంటివే. తురకా కిషోర్ మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్. గత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కిషోర్పై కేసులు పెట్టేశారు పోలీసులు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తురకా కిషోర్ను హిట్ లిస్టులో పెట్టేశారు. కూటమి అధికారంలోకి రాగానే అరాచక పాలన మొదలైపోయింది. దీంతో తురకా కిషోర్ కుటుంబం మాచర్ల నుంచి దూరంగా వెళ్లిపోయింది. అయినా పచ్చపాలకులు కిషోర్ను వదిలిపెట్టలేదు. కిషోర్తో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న కిషోర్ సోదరుడు శ్రీకాంత్, జర్నలిస్ట్ అయిన మరో సోదరునిపైన అక్రమ కేసులు బనాయించారు. కిషోర్, శ్రీకాంత్లను 8 నెలల క్రితం అరెస్టు చేసి జైలుకు పంపారు. 5 నెలల క్రితం శ్రీకాంత్కు బెయిల్ వచ్చినా పోలీసులు ఇంతవరకు విడుదల చెయ్యలేదు. మాచర్లలో 6 ఏళ్ల క్రితం ఎవరో కొట్టుకుంటే అందులో తురకా కిషోర్ పేరు చేర్చేసి కేసు కట్టి పీటీ వారెంట్ జారీ చేశారు. కిషోర్పై పీడీ యాక్ట్ పెట్టడంతో నెల్లూరు జైలులో రిమాండ్లో ఉన్న కిషోర్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. కిషోర్పై పీడీ యాక్ట్ పెట్టడం కరెక్టు కాదని అడ్వైజరీ కమిటీ తేల్చి చెప్పింది. దీంతో పీడీ యాక్ట్ ఎత్తివేయక తప్పలేదు. ఈ ఉక్రోషంలో తురకా కిషోర్ను మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కౌన్సిల్ సమావేశాలకు హాజరు కావడం లేదు కాబట్టే తొలగించామన్నారు. చిత్రం ఏంటంటే అప్పటికి 5 నెలలుగా కిషోర్ను అక్రమ కేసులతో వేధిస్తూ జైల్లోనే ఉండేలా చేసింది ప్రభుత్వమే. పీడీ యాక్ట్ ఎత్తివేశాక పోలీసులకు ఏమీ తోచలేదు. వెంటనే కిషోర్పై ఇంకో కేసు బనాయించేశారు. 2023లో కిషోర్ ఓ స్థలాన్ని కబ్జా చేయబోయారంటూ కేసు కట్టారు. కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో బెయిల్ రాగానే మరో కుట్ర. 2019లో కిషోర్ ఒక వ్యక్తిపై దాడికి యత్నించారంటూ దర్గి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులోనూ బెయిల్ వచ్చే సమయానికి మరో అక్రమ కేసు. మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో కిషోర్ ఒక ఇంట్లో 10,000 దొంగిలించి ఒక వ్యక్తిపై దాడి చేశారని ఆరోపించి ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టేశారు. ఇలా ఓ అక్రమ కేసు పెట్టడం, అరెస్టు చేయడం, జైలుకు పంపడం. ఆ కేసులో బెయిల్ రాగానే మరో అక్రమ కేసు కట్టేసి మళ్లీ జైల్లోనే ఉంచటం. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం కిషోర్పై 12 కేసులు అక్రమంగా పెట్టారు పోలీసులు. అందులో 11 కేసుల్లో ఏకంగా హత్యాయత్నం అభియోగాలు చేశారు. ఒక కేసులో పీడీ యాక్ట్ పెట్టారు. అయితే కిషోర్పై పెట్టిన అన్ని కేసుల్లోనూ ఆయనకు కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. వారం రోజుల క్రితం గుంటూరు జిల్లా జైలు నుండి తురకా కిషోర్ విడుదలయ్యారు. జైలు బయటే కాపు కాసిన రెంటచింతల పోలీసులు కిషోర్ను అమాంతం పట్టుకుని జీపెక్కించారు. దీంతో కిషోర్ భార్య సురేఖ, నా భర్తను ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఆయన చేసిన తప్పేంటి, మీరు పెట్టిన కేసేంటి అని నిలదీశారు. పోలీసు వాహనాన్ని ఆపేందుకు ఆమె ప్రయత్నించడంతో మహిళ అని కూడా చూడకుండా ఆమెను పక్కకు నెట్టేసి కిషోర్ను పట్టుకుపోయారు. దీంతో సురేఖ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు జైలు నుండి కిషోర్ విడుదల కావడానికి ఒక్కరోజు ముందే కిషోర్పై మరో కేసు పెట్టారు. 13 నెలల క్రితం రెంటచింతలలో కిషోర్ ఓ వ్యక్తిపై దాడి చేశాడని ఆరోపించారు. ఈ కేసులో ఆయన్ను గురజాల కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ సందర్భంలో కిషోర్కు ఎఫ్ఐఆర్ కానీ ఇతర డాక్యుమెంట్లు కానీ ఏవీ ఇవ్వలేదు పోలీసులు. పైగా వాంగ్మూలంపై కిషోర్ చేత బలవంతంగా సంతకం పెట్టించే ప్రయత్నం చేశారని కిషోర్ ఆరోపించారు.
పోలీసులు ఎంత బెదిరించినా కిషోర్ సంతకం చేయలేదు. కిషోర్ను హాజరుపరచగానే గురజాల కోర్టు కిషోర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ తరుణంలోనే సురేఖ హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వచ్చింది. పోలీసులు కిషోర్పై ఒక కేసు తర్వాత మరో కేసును ఎలా అక్రమంగా పెట్టి వేధిస్తున్నారో కిషోర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒక్క కిషోర్ పైనే కాదు, చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపైన, కార్యకర్తలపైన, ఆ పార్టీ సానుభూతి పరులపైన పోలీసులు బరితెగించి అక్రమ కేసులు కట్టేస్తున్నారు. వీలైనంత ఎక్కువ కాలం వారిని జైల్లోనే మగ్గేలా చేయడానికి కొత్త కేసులు పెడుతున్నారు. ఇందులో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఇంకే చట్టం, న్యాయం, ధర్మం లేనే లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తురకా కిషోర్పై పోలీసులు పెట్టిన అక్రమ కేసుల పరంపర చూసి హైకోర్టే ఆశ్చర్యపోయింది. ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగిన ఘటనలపై ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటని నిలదీసింది. ఏ కేసులోనూ నిబంధనలు పాటించని పోలీసులకు అక్షింతలు వేసింది. పోలీసులు కోర్టులో హాజరుపరచగానే ఏమీ చూడకుండా రిమాండ్ ఎలా విధిస్తారంటూ మ్యాజిస్ట్రేట్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాజిస్ట్రేట్లకు సరైన శిక్షణ ఇవ్వలేకపోవడం మా తప్పే అంటూ న్యాయమూర్తి నిర్వేదం నిండిన స్వరంతో వ్యాఖ్యానించారు. కిషోర్ను తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించారు. కిషోర్పై పోలీసులు ఎలా కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారో ఆయన తరపు న్యాయవాది వివరించగానే హైకోర్టు స్పందించింది. అసలు కిషోర్పై ఎన్ని కేసులు పెట్టారు, ఆ కేసులు ఎప్పుడు కట్టారు, ఏ ఘటనలకు సంబంధించి కేసులు కట్టారు, వాటిపై పీటీ వారెంట్లు ఎప్పుడు దాఖలు చేశారు అని ప్రశ్నల వర్షం కురిపించిన న్యాయమూర్తి ఆ వివరాలన్నీ సమర్పించాలని పల్నాడు ఎస్పీని ఆదేశించారు. కిషోర్పై నమోదు చేసిన కేసుల వివరాలను ఎస్పీ హైకోర్టుకు సమర్పించారు. కిషోర్పై అడ్డగోలుగా బనాయించిన కేసులు చూసి న్యాయమూర్తి విస్మయం చెందారు. 2, 3, 4 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనలపై ఇప్పుడు కేసులు కట్టడం ఏంటి, వాటికి పీటీ వారెంట్లు దాఖలు చేయడం ఏంటి, చిత్రంగా ఈ కేసుల్లో రిమాండ్ విధించడం ఏంటి అని న్యాయస్థానం ఆరా తీసింది. కిషోర్కు రిమాండ్ విధించిన మ్యాజిస్ట్రేట్ విషయంలోనూ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో రిమాండ్ ఎలా విధిస్తారు అని ప్రశ్నించిన న్యాయమూర్తి, ఏం చేస్తాం, మా మ్యాజిస్ట్రేట్లకు మేం సరిగ్గా శిక్షణ ఇవ్వలేకపోయాం, అది ముమ్మాటికి మా తప్పే అని నిర్వేదంగా అన్నారు. కిషోర్ కేసులో పోలీసులు ఎలాంటి నిబంధనలు పాటించకపోయినా మ్యాజిస్ట్రేట్ కళ్లు మూసుకుని రిమాండ్ విధించారని ఆక్షేపించారు. 13 నెలల క్రితం ఘటన జరిగితే వారం రోజుల క్రితం కేసు కట్టడం, ఆ వెంటనే ఆగమేఘాలపై అరెస్టు చేయడంపై హైకోర్టు మండిపడింది. అంతేకాదు 13 నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు రిపోర్ట్ తీసుకోవడం ఏంటని నిలదీసింది. కిషోర్ కేసుకు సంబంధించిన కేసు డైరీతో పాటు అన్ని రికార్డులను సమర్పించాలని రెంటచింతల పోలీసులను ఆదేశించింది. పోలీసులు కిషోర్కు ఎఫ్ఐఆర్లు కూడా ఇవ్వలేదని కిషోర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పోలీస్ రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి పోలీసులు ఎక్కడా కూడా ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు ఇచ్చినట్లు పేర్కొనకపోవడాన్ని గుర్తించారు. నేరాంగీకార పత్రంపై కిషోర్ సంతకం చేయడానికి నిరాకరించడం తప్పేనంటూ మ్యాజిస్ట్రేట్ పేర్కొనడాన్ని కూడా హైకోర్టు తప్పుపట్టింది. సంతకం చేయడానికి నిరాకరించడం తప్పెలా అవుతుందని నిలదీసింది. పోలీసుల కేసు డైరీని పరిశీలించిన న్యాయమూర్తి పోలీసులు అన్ని విధాలా చట్టాన్ని ఉల్లంఘించారనడానికి ఆధారాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. అరెస్టే చట్టాలకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు అరెస్టు చేసిన కిషోర్ను ఒక్క క్షణం కూడా జైల్లో ఉంచడానికి వీల్లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వెంటనే కిషోర్ విడుదలకు ఆదేశాలిస్తామన్న న్యాయమూర్తి అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో కిషోర్పై హత్యాయత్నం కేసులు ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు. దానికి కూడా న్యాయమూర్తి సీరియస్ గానే స్పందించారు. హత్యాయత్నం కేసు ఎవరి మీదనైనా పెట్టొచ్చు, నా మీద కూడా పెట్టొచ్చు, దాందేముంది, ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగిన ఘటనల్లో కూడా హత్యాయత్నం కేసు పెట్టేశారు అని ఆక్షేపించారు న్యాయమూర్తి. కిషోర్ అరెస్టు విషయంలో చట్టాలను ఉల్లంఘించారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పాటించలేదని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి కిషోర్ను విడుదల చేయాలని ఆదేశించారు. హైకోర్టు సంచలన తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. పచ్చ పాలకుల వదనాల్లో కత్తివాటుకు నెత్తుటి చుక్క లేకుండా పోయింది. పోలీసులైతే ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకున్నారు.